గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జీవహింస చాలు చాలులే. కలువ పువ్వులంత కళ్ళు పెట్టుకుని చూడలేదంటావే. అయ్యో పాప, ఏది నీ కట్టు కడతాను. ఓహో, చాలా కొంటి కోణంగా ఉన్నావే. దెబ్బ తగిలిందే ఎంత నాటకం ఆడా? కాదు కాదు, నాకు దెబ్బ తగలదుగా, నేను బ్రహ్మపుత్రుణ్ణి. అయితే అయ్యావు గాని ఇక ఇంటికి వెళ్ళు. బొత్తిగా భయభక్తులేని ఆడదాని ఎలా ఉన్నావే చూస్తే. అరే, బొత్తిగా ఆడదంటే అదిరిపడే మొగాళ్ళ ఉన్నావే చూస్తే. అది సరే గాని నీవెవరి చిన్నదానివి? అది సరే గాని నువ్వెవరి చిన్నాడివి? నేనా? సృష్టికంతకు మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ లేడు, ఆయన సుపుత్రుణ్ణి. పైగా అత్యద్భుత శక్తులు గల ఆజన్మ బ్రహ్మచారిని కూడా. మరి నీవు? నేనా? ఈ అడవికంతటికి ప్రభువైన రుద్రనొద్దర కూతుర్ని. కల్లా కపట వెరుగని కన్నెపడుచును తెలుసా? అయితే నీ పేరు? మరి నీ పేరు? నారద మునీంద్రుడు. నా పేరు మాయ. మాయ? మహా చక్కని పేరు. అన్నట్టు నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? నీకు? నాకు కాలేదు. పాప, నిన్ను ఏ పెట్టా కట్టుకోనంది కాబోలు. నాకే నచ్చగా నేనే అడగలేదు. మరి నీకెందుకు పెళ్లి కాలేదు? నాకు నచ్చగా నేను ఇంకా ఎవరిని అడగలేదు. అయితే నేను అడుగుతున్నాను. ఏంటి? అదే నీకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని. నన్ను కట్టుకునేవాడు సుక్కల్లో చందమామల్లే ఉండాలి, బాగా పాడాలి, నన్ను ఊరూర తిప్పి ఇంతలన్నీ చూపించాలి. ఇంకే, ఇవన్నీ మన లక్షణాలే. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పిన గుణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇటు చూడు. మరి 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 అబ్బబ్బా, ఏంటిది? బాను. ఓహో, ఒంటిగా ఆడది కంటపడితే గంటలా వాగుతూ ఎంట పెట్టమేనా నీ కథ? కాదు, అది కాదు. నీ అందాలు చూస్తూ నా కనులకు విందులు చేసుకుందామని. అయితే నేను అంత అందంగా ఉన్నానా? ఇంత అంతానా? సందేహం ఉంటే నా హృదయాన్ని అడిగి చూడు. ఏది? సానా సానా నీ మోము చక్కని చందమామ. నెలతా నెలతా నీ నవ్వు పండు వెన్నెలల వెలుగే. మగువా మగువా నీ మోవి మధురమౌ మధువు కారే. వనితా వనితా నీ చూపు చెరుకు విలు కాని తూపు. చాలా బాగా పాడావే. మరి ఆ రాగం నాకు నేర్పుతా? ఓ, నీకు నా మీద అనురాగం కలిగేటట్టు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదిగో,
ఒళ్ళు దగ్గరిట్టు మాట్లాడు. ఏ మా అయ్యకి తెలిస్తే నిన్ను పనసకాయలో చెక్కేస్తాడు. పోనీ మీ అయ్యకు తెలియకుండా మన ఇద్దరం గాంధర్వ విధిని పెళ్లాడదాం. అప్పుడు ఏం చేస్తాడు మీ అయ్య? ఓహో, ఒట్టి తొందర మనిషిలా ఉన్నావే. నీకు తెలియదు మాయా, ప్రేమకు ఆలస్యం పనికిరాదు. ఆ? ఆ, ఓహో. అబ్బో, వాన వచ్చేట్టుంది, నే పోతా. ఆ, అలా నడిచిపోతే నీ పాదాలు కందిపోవు. అందుకని ఆకాశ మార్గాన తీసుకువెళ్ళి నేను మీ ఇంట్లో చేరుస్తా. ఏంటి, ఆకాశంలోనా? ఆ, ఆకాశంలో కూడా ఎగురుతా? ఆహా, నేనెప్పుడు మబ్బుల్లోనేగా తిరిగేది. ఆహా. ఏది నా చేపట్టుకో. ఇదిగో కళ్ళు తిరిగితే నన్ను కౌగిలించుకో. శ్రీమద్ రమణ గోవిందో. హా. ఇదిగా సాలు గాని సుక్కల్లో కూడా వచ్చేసాం. హాస్యం చేయకు మాయా, నే ఎన్నడూ ఆడవాళ్లతో ఆకాశ మార్గాన తిరగలేదు. అందుకని అందుకనే నువ్వు ఒక్కడవే ఎగురు, ఆ సెట్ ఎక్కి నే పోతా. మాయా, అబ్బాబ్బా, వాన వాన. అయ్యో పాపం తడిచిపోతున్నావు. తలదాచుకోవడానికి ఏదైనా చోటుంటే బాగును. ఇలారా. పరుగు దూరంలో ఒక గుహ ఉంది, అక్కడికి పోదామా? చెప్పవే పదా. రా. అబ్బబ్బా, వదలు. అదిగో గుహ, పద. అవునవును పదా. అబ్బా, నాకు ఇక్కడ ఏంటో ఇదిగా ఉంది. ఇదిగో నాకు అలాగే ఉంది సుమా. భయలేదు భయలేదు. ఈ పురుష శ్రమ ఉండగా నీకెందుకు భయం? భయలేదు. ఏదో చదివానా? ఎత్తి పొద్దు చాలా ఉన్నాయే. తడిసైనా సరే నేను మా ఇంటికి పోతా. చూడు, వాన వెలిశాక ఇద్దరం వెళ్ళిపోదాం. అందాక కాస్త నిద్రపో. రా. మరి నువ్వు? నేనా? నేను బ్రహ్మపుత్రుణ్ణి, నాకు నిద్ర రాదు. ఏమిటి, నిద్ర రాదు? అయితే నీలో ఏదో దుర్బుద్ధి ఉందన్నమాటగా. లేపోతా. నాకు ఏ బుద్ధి లేదు గాని నీవు సర్ది చేయక కాస్త నిద్రపో. సరే, ఇదిగో ఈ హద్దు దాటి వచ్చావా నీ పంజం. ఏమిటి గోళ? రాక్షసులు. రాక్షసులు అంటావేంటి? లేలే. మా అయ్య రుద్రమ్మ దొర, మా అమ్మ దుర్గమ్మ దొరసాని, మా సంతానయ్య. అట్లా చూస్తానంటే మా అమ్మ మా అయ్యకి మొక్కు. నేనా? నేను బ్రహ్మపుత్రుని. నువ్వెంతోడమైనా తప్పదు, పడు ముందు. అది మా ఆచారం. గ్రహచారం. సలంగుండు చల్లంగుండు. అమ్మి, అందగాన్ని తెచ్చుకున్నావు, నీ అదృష్టం. అవ్వా, అదృష్టం ఏమిటి? ఇన్నాళ్ళు ఇంత ఇదిగా పెంచి ఈ పాడు మొహానికి ఇచ్చి పెళ్లి చేస్తావా నా పిల్లని? తప్పదే మరి, అది మన ఆచారం. ఒక పెళ్లి కాని పిల్లోడు పిల్ల రేతిరంతా మన పెళ్లి గుహలో ఉంటే వాళ్ళకి పెళ్ళైనట్టేగా. ఏంటి అయితే నాకు బావయ్యాడన్నమాట. బావోయ్. పాడు కంపు. మీ సరసాలకేవి గానీ ముందు గూడానికి పోదండి, పెద్ద సంబరంతో పెళ్లి చేద్దాం. పెళ్ళా? నాకెందుకు పెళ్లి? అలకసేయి కలుడయ్యా, మర్యాదలని మా లావుగా చేస్తాంలే. రా. నన్ను ఎందుకు ఆవేదిస్తాను? నేను పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను. ఏ ఎందుకు చేసుకో బావోయ్? నేను అస్కలిత బ్రహ్మచారి. ఆ జన్మ బ్రహ్మచర్యం ఉన్న వ్రతం. అంత వడిగట్టుకున్న సన్యాసుడు అయితే రేతిరంతా పెళ్లి కాని పిల్లతో మా పెళ్లి గుహలో ఎందుకున్నా? అయ్యా, మరే రాత్రంతా నాతో ఏమేమో ఇచ్చుకలాడి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడా? ఏమయ్యా, అన్ని తెలిసిన బ్రహ్మపుత్రుడే కదా, ఇట్టా మా బిడ్డను అన్యాయం చేసి పారిపోవటం నీకు న్యాయమేనా? మాయా,
నాకెందుకు ఈ బలవంత పెళ్లి? ఈ సన్యాసితో నువ్వేం సుఖపడతావు? సాటి కులంలోని వాడిని ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చెయ్యి. నన్ను పోని. మనసారా నిన్ను ప్రేమించి మరోని కట్టుకోనా? ఉహుం. నిన్నే కట్టుకుంటా, నీ అంటే వస్తా, నీతోనే ఉంటా. మీ అందరికీ చేయెత్తి మొక్కుతాను. నేను సర్వసంగ పరిత్యాగి సాధువు. నా దారిని నన్ను పోనిపండి. పాల పెట్ట లాంటి పెట్టనిస్తామంటే దొట్టు చేస్తున్నాడు తట్టమొక్కమోడు. అట్టు మాడగొడతా. కొట్టద్దు, తప్పు. బ్రాహ్మడు ఏయ్, ఈయన్ని కట్టేసి మన గూడానికి తీసుకురండి. అక్కడ మన సావులతో చెప్పి బుద్ధి చెప్పిద్దాం. నన్ను పోనివ్వండి. శ్రీమంత మారవణ గోవిందో. అయ్యో 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 కృష్ణ, ద్రౌపదీ మన సంరక్షగా ఎక్కడున్నావయ్యా? ఎక్కడ? శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. స్వామి కాపాడండి. నేనా? ఇప్పుడు ముల్లోకాలను కాపాడే బాధ్యత ఆ నారద మునీంద్రుడు తనపైన వేసుకున్నాడు. పోయి ఆయన కాళ్ళు పట్టుకోను ఆయన. స్వామి, ఈ దీనుడే ఆ నారదుడు. మీరు నారద మునీంద్రులా? వీరిని ఇలా ఈడ్చు రావడానికి కారణం? వినండి సామె, ఈయన నిన్న రేతిరంతా మా మాయతో పెళ్లిగూలో ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళాడమంటే వద్దు పొమ్మంటున్నాడు. స్వామి, మీరైనా చెప్పండి వీళ్లతో. నేను అస్కలిత బ్రహ్మచారిని. పెండిగాక ముందు అందరూ బ్రహ్మచారులే. అట్టే వ్యక్తి చేయక ఏదో గుట్టుగా పిండాడండి. ఏమిటి బలవంతం? ఏమిటి దౌర్జన్యం? తపమో శ్రీహరినామ సంస్మరణమో త్రైలోక్య సంచారమో జపమో యోగమో సామగానమో జగద్రక్షాదక్ష సామర్థ్యమో ఎప్పుడు వీడని బ్రహ్మచారిని నన్ను హింసించి మీరెల్లరు విపరీతం వగు వర్ణ సంకరపు పెండ్లిన్ చేసుకోమల్దురే. అంతేనా? నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని, దేశాలు చూపిస్తానని బెల్లించి మోసం చేస్తావా? అన్నిందాలా నిన్ను నమ్ముకున్నందుకు ఇదే నా నిర్వాకం? నువ్వు ఉండవై ఈ సంగతినే కనుక్కుంటాను. ఆడవాళ్ళ బ్రతుకులు అన్యాయం చేసేవాళ్ళని ఊరుకోది దుర్గా. అమ్మా ఆగు, ఈయనేమి చేయొద్దు. ఈయనే నా దొర, ఈయనే నా దైవం. అల్లుడి మీదలా నీ ఎలక కోరి కోరి కూతురు పసుపు కుంకం పాడు చేస్తావా? కావాలంటే నన్ను చంపు. చంపమ్మా. అవును, ముందు నిన్నే చంపాలి. పెద్దోళ్ళమున్నామన్న భీతి లేకుండా ఈ మాయగాడితో తిరిగి మా మాన మర్యాదలు వంట కలిపాం. నీకు అంట తగ్గితే గాని మా కులానికి, మా గూడానికి ఈ మచ్చ మాయదు. కన్న కూతురిని చంపుకుంటావా? అవును, దీన్ని చంపి మన పరువు తిట్టలు బతికించుకుంటా. మాయా, అయ్యా, అమ్మనేవి అనద్దు. అయ్యా, అల్లారు ముద్దుగా పెంచాం, పెద్దదాన్ని చేశాం. మీ అందరికీ పెద్ద పేరు తెస్తానని ఎంతో పొంగిపోయి పాడుదాన్ని ఈ పెద్ద వయసులో నీ ఆశలన్నీ నాశనం చేసి నీ గుండెల్లో తీరని చిచ్చు పెట్టాను. అయ్యా, ఈ పాపానికి నేను చచ్చిపోవడమే సరైన శిక్ష. నేను చచ్చిపోవడమే సరైన శిక్ష. అయ్యా, ఈ కన్న బిడ్డ కడసారి కోరిక ఒక్కటే, ఆయనకే అని చేయొద్దు, హాయిగా వెళ్ళిపోని. పాపం, ఏ మాయ తెలియను. మాయా, ఎంతో స్వేచ్ఛగా సుఖంగా బతికే నీకు నా మూలన కట్టాలు వచ్చాయి. నిన్ను హింస పెడుతుంటే నేను చూడలేదు, చూచి బతకలేను. నా ప్రాణాలు బలెట్టి నీకు ఈ బాధను తప్పిస్తాను. వచ్చే జన్మలోనైనా నీ పాదాలు సేవిస్తాను. ఆగండి, శాంతించండి. మాయా,
నిష్కళంకమైన నీ ప్రేమ, నిరుపమానమైన నీ భక్తి, నిశ్చలమైన నీ మనస్సు ఇప్పటికి తెలుసుకోగలిగాను. నీవు ప్రేమరాశివి, త్యాగమూర్తి, త్రికరణ శుద్ధిగా అగ్నిసాక్షిగా నిన్నే వివాహమాడతాను. నీ వాడని నీ జోడిని జీవిస్తాను. మా రుద్రన్న ద్వారా మా దంపతుల్ని దీవించు. నారదుల వారు సంసారులైపోతున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో. అమ్మయ్యా, అయిందిరా పెళ్ళి. అయ్యో, మరి నాకెప్పుడే పెళ్ళి? చూడయ్యా, ఇదిగో మీ గూడు. దీనిలో చేరి శిలకా గోరింకలా కాపురం చేయండి. అల్లుడయ్యా, నీకు వేరే చెప్పక్కర్లే, అన్ని విద్యలు వచ్చినోడివి. ఇద్దరుంటే ఏం లాభం, బుద్ధులుండద్దు. అల్లుడయ్యా, అవం శుభం తెలియని పిల్ల. అయ్యా, ఎలా కన్నాము, ఎలా పెంచాము, ఇవాళ నీ చేతుల్లో పెడుతున్నా. ఇక అమ్మవైనా అయ్యవైనా దేవుడవైనా నువ్వే. ఇదిగో మా అప్పనే ఉన్నంటే నీ డెప్పు ఎగురుద్ది. ఇదిగా మా అన్నని ఏమన్నా అంటే చెన్ను ఇరుగుద్ది. అమ్మో, అయ్యో నా తల్లి, మనిషి చూస్తే మంచోడుగా కనపడ్డా, మరి ఎలా బుద్ధి చెప్పుకుంటావో ఏమో. చాలే, మా పిల్లని పల్లెత్తి మాట అన్నామంటే పడేది లేదు. అది కంట తడుతుందంటే మా గుండెల్లో మంటలు లేస్తాయి. గూడు దాటి బయటకు అడిగెట్టావా? గోడల్లో పొడిచి గుడిసిలోకి ఇసిరాయిను. అయ్యో, నా మాట కూడా బాగా చెవిని పడాయి. మన ఆచారాలు తెలవదంటాడు, ఆనికి చిక్కొచ్చుద్ది. అల్లుడయ్యా, అల్లుడికి మగజీవాన్ని అరణం ఇవ్వటం మా కులాచారం. ఇదిగో నీ మరిది, నీ దగ్గరే ఉంచుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఏలుకో. అమ్మా, వెళ్ళొస్తా. రాయే, పోయేస్తాం తల్లే. అమ్మా, రాయే. అమ్మా. నల్లి, నన్ను కూడా మా బావే చేసేసుకున్నాడు. ఇక నిన్నెవడు చేసుకుంటాడే? సంత, విచారించకు, నీ పెళ్లి వెంటనే చేస్తాను. వెళ్ళవయ్యా, అన్నీ చేసావు కానీ. మాయా, నా మీద కోపమా? నాకెందుకు కోపం? మరి నన్ను అంటుకోవద్దు. మేము అడవి జాతి వాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. కాదు ప్రేయసి, నీవు జగజ్జనని అయిన ఆ సరస్వతీదేవి గారాబు కూడనిది, త్రిజగన్నేత అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ వంశవర్ధనిది, బ్రహ్మర్షి శ్రేష్ఠుడైన ఈ నారద మహర్షి అర్థాంగి. మాయా, మాయ. నా పేరు మాత్రమే మాయ. నీ మనసు మాట అంతా మాయే. పొద్దున్న ఎక్కడికి పోయింది ఈ ప్రేమంతా? దులిపి కొట్టావే పోతాను అంటూ. అది కాదు దేవి, నీకు నా యందు ఎంత ప్రేమ ఉందో చూద్దామని అలా నాటకం ఆడాను అంతే. నా ఒప్పుల గొప్ప. పోనీ అదే నా తప్పైతే క్షమించు. చూడు, ఇంకా కోపమేనా? నాకు చిలుక. చిలుకాయేలనే కోపము తెలిసేను మనోభావము. చిలుకాయేలనే కోపము తెలిసేను మనోభావము. చిలుకాయేలనే కోపము. నా
నాయడ నేరాలు దూరాలు చేసి నీ అనురాగాల గారాలు చూపి నాయడ నేరాలు దూరాలు చేసి నీ అనురాగాల గారాలు చూపి హాయిని తేలింపక చిలుకాయేలనే కోపము తెలిసేనా మనోభావము చిలుకాయేలనే కోపము నెలరాజు జేరి కులికేటి తారా నెలరాజు జేరి కులికేటి తారా తరితీయనౌ ప్రేమ చెలిగి ఎరిగించి మమ్ము చేర్చుదరిగి హృదయాలు లేని అధరాలలోనే హృదయాలు లేని అధరాలలోనే మెదిలేను మగవారి ప్రేమ నిజమింతేనులే చందమామ బాసలు చేసేను గానా వెసవేధింపకే విరితానా బాసలు చేసేను గానా వెసవేధింపకే విరితా చేసేను గానా వెసవేధింపకే విరితానా నీ అనుబంధాలలోన ఇక నీ ప్రేమ బంధిని గానా ఆ ఆ, ఆ ఆ, ఆ నీ అనుబంధాలలోన ఇక నీ ప్రేమ బంధీని గానా ఇక నీ ప్రేమ బంధీని గానా ఇక నీ ప్రేమ బంధీని గానా చూసావా దేవి, మన ముద్దుల కుమారుడు ఇంటింటా తంపులు పెట్టి తగవులు కొని తెస్తుండేవాడని ఎప్పుడూ భయపడుతుండేదాని. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అతని మెళ్ళో సంసారం అనే గుదిబండ తగిలించారందరూ. శాశ్వత బ్రహ్మచర్యాన్ని కోల్పోయి సామాన్య మానవుని వలె సంసార కుప్పములో చిక్కుకున్నాడా నా చిన్ని తండ్రి? అతని అనంత విజ్ఞాన తేజస్సంతా ఏమైపోయింది స్వామి? మాయామోహం అనే మైకంలో పడి మరుగుపడిపోయింది దేవి. ఇంతకు ఎవరా కోడలు? మాయ అనే ఒక కోయపిల్ల. అదేమిటి స్వామి, ఏ దివ్యాంగనో లిఖించక కడకొక కోయపిల్లను నా కోడలుగా సృష్టించారా? అది ఈ బ్రహ్మ సృష్టి కాదు దేవి, విశ్వపురుషుడైన ఆ శ్రీకృష్ణుని సృష్టి. మాయాతీతుడనని గర్వించి అందరినీ అధిక్షేపించి అహంకారి అయినాడు మన నారదుడు. అతని మహతినే మాయగా మార్చి నారద గర్వభంగ నాటకానికి సూత్రధారుడైనాడు ఆ శ్రీనాథుడు. పాపం, ఎన్ని బాధలు పడుతున్నాడో బిడ్డ. జీవిత గాథల్లో బాధలు లేనిదే పశ్చాత్తాపం రాదు, పశ్చాత్తాపం రానిది మోక్షం లభించదు. పోనీ ఒక్కసారి వెళ్ళి కోడల్ని చూసొద్దాం రండి. అప్పుడే అత్తగారి అధికారాన్ని ఆచరణలో పెట్టాలని ఆతృత పడుతున్నావా? ఇప్పుడు కాదులే. నీ సుతుడు అంతులేని సంతానంతో అనంతమైన సంసార సాగరంలో పడి సతమతమవుతున్నప్పుడు అలాగే చూసి వద్దాం. అంతవరకు ఓపిక పట్టు. అంతా దొరికారు నాకు. శ్రీమద్ రమణ గోవిందో. గజ్జలు లేవు ఇంట్లో? ఎందుకు? ఎందుకా?
ఆ పాటకు తోడు గజ్జలు కట్టి థై అని ఆడడానికి. మేము అడవి జాతి వాళ్ళం, ఆడితే తప్పులేదులే, అది మా ఆచారం. ఇదిగో చూడు, భర్తను సేవించి తరించడం మా స్త్రీల ఆచారం. నీ ఆచారాలు నాకెందుకు? అన్ని విడిచి నువ్వేగా మా జాతిలో చేరా. ఏయ్ నీచురాలా! నేను కాదు. అయితే ఎవరు? నేనా? ఆహా, నీ మాటలకు అర్థం ఇదేనా అని. ఏమో, నాకు తెలవదు ఆ మాటలు అర్థాలు. కట్టుకున్న పెళ్ళాన్ని కాలి కింద చీమలా నలిపే నీకే తెలవాలి. ఎదురు తిరిగి కదా మాయిస్తున్నావే, పొగరెక్కిందా? ఆ నా మొగుడు 2 చేతులు గడించి ఒంటి నిండా నగలు నాణ్యాలు దిగేస్తుంటే పొగరెక్కదు మరి. ఓహో, నగలు లేవనా ఈ రుసరుసలు? కల్పురాల అడవి మనిషికి ఏం తెలుస్తుంది మన ప్రభావం? నేనే అడిగితే ఆ దేవేంద్రాదులు కూడా అందరి భోగభాగ్యాలు నా ఇంట్లో వచ్చి నిలుస్తాయి. అడగను కాని. అబ్బో ధర, మాకే భాగ్యాలు వద్దు గాని మా కళ్ళ ఎదుటి మాత్రం ఉండు, అదే పెద్ద నిర్వాకం. ఉమ్, నేనే ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. సెలవేంటి దొరగారు? నే రాగానే లేచి నా పాదాలకు నమస్కరించాలి. అబ్బో, నా నడుము వంగదు. నా కాళ్ళు. ఆ తరువాత నా కాళ్ళు గడిగి నీళ్లు నేనెత్తిని పోసుకోవాలి. నా నెత్తినా? నాకు రొంప పట్టిందంటే ఓ పట్టా నొదలదబ్బా. చూడు, రాత్రివేళ నా పాదాలొత్తి నిద్రపుచ్చాను. బాగుంది. ఆడది పాదాలు వస్తే ఇక మగాడే నిద్రపోతాడు. ఇదిగో, ఇంటి పనులు వంట పనులు భర్త మెచ్చుకునేటట్టు చెయ్యాలి. నేనా వండడం? ఆ, అయితే ఇక నువ్వు తిన్నట్టే. అంటే ఊచిక పొల్లెత్తు పని కూడా నువ్వు చేయవన్నమాట. అడ్డమైన చాకరీ నడ్డి నీలిగేట్టు నేనే చెయ్యాలన్నమాట. నీ సంసారానికి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తాడు? అయితే నీ సంసారం కాదా ఇది? నువ్వు మంచం ఎక్కి కూర్చుంటే ఈ జంఝాటం అంతా నేదిద్దుకోవాలా? అంత దిద్దుకోలేనాడు ఎందుకు పెళ్ళాడా? బ్రహ్మచారిగానే ఉండలేకపోయావు? నేను బ్రహ్మచారిగా ఉన్నంతకాలం సుఖంగానే ఉన్నాను. నా ప్రారంభం కాలి నిన్ను కట్టుకొని ఈ స్థితికి వచ్చాను. అంత బాధగా ఉంటే వదిలేసి హాయిగా తిరుగుపోని, నేను ఏ నువ్వో పోయో చూసుకుంటాను. అందిందాలో అత్తాను అయిపోయింది నా బతుకు. కాస్త మంచి బట్టలు కట్టుకుని కలకల్లాడుతుంటే చూడలేవు, అవేం పాపిస్ట్ కళ్ళు. మాయా, ఊరుకో, ఏడవకు. ఆ పువ్వులన్నీ అలాగే ఉంచుకో. అయ్యో, చూడు మాయా, మాయా, నేను సింగారించుకోవద్దనా? నీవు నన్ను అర్థం చేసుకోలేదు అంతే. నా బ్రతికి అనంతమైపోయింది. మాయా, ఏడవకు, నీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా వింటే నవ్విపోతారు. గట్టిగా ఏడవకు. అయ్యో అమ్మా, నా గొంతు కోసేవి ఈ తుప్పుల దిక్కంట పెట్టి. ఓ అబ్బా, ఇదంతా ఎరగతాపోయే కాబోలు. మాయా, మాయా, ఇటు చూడు, ఇటు చూడు. నాది పొరపాటు. అయ్యో, పెళ్ళాన్ దగ్గర ఈ గత్తర ఏ మొగాడికైనా ఉండదేలే. మాయా, ఇక నిన్నెప్పుడు ఏమీ అన్నా, క్షమించు. ఇదిగో నా దగ్గర రావద్దు చెప్తున్నా. రాక జీవించగల నా ప్రాణేశ్వరి, ఇదిగో దాసుని తప్పు దండంతో సరి. సరేనా? హే కృష్ణ, ఆనాడు తెలియక నిన్ను కేలి చేశాను. ఆడదాని కాలితను తిన్నావని. కాని దానిలోని మాధుర్యాన్ని ఈనాడు తెలుసుకున్నాను. కృష్ణ, నీ శృంగార పాండిత్యం అపారం. దేవి, త్రిభువన సౌందర్య రాశి. నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచినయదే నాకు మన్ననయే చెల్వగు నే పద పల్లవంబు మత్తను పులగాగ్రకంఠ కవితానము తాకిన నొచ్చెనంచు నేన నిజదా అల్కమానవు కదా ఇకనైన వినీల కుంతల ఆ వినీల కుంతల. మా అప్ప తన్నులో మా లావు చిత్రం ఉందిలే. నా తన్నులోనూ ఉందలే. మాయా,
నా పైన కోపమా? కోపమా? పాపం తల బొట్టు కట్టిందా? నాకు ఈ శిక్ష కావాల్సిందే. నిన్ను ఎన్ని మాటలు అన్నాను. తన్నులు తిని కూడా అట్ట తిప్పలు పడతాడేంటి తెలివి తక్కువ సన్నాసి. ఎన్నడూ కష్టపడని వాడిని గనక ఏదో కాస్త విసుక్కున్నాను అంతే. ఇక అన్ని పనులు అవలేలగా నేనే చేస్తాను, సరేనా? నేను మాత్రం చేయనన్నానా ఏమిటి? వీలు కాక అన్నాను కానీ. అంటే చెప్పు మాయా. నిజమే? మరి చెప్పవే. ఇదిగో మాయా, ఇక నువ్వు ఏ పని చేయకూడదు. అన్ని పనులు నేనే చేసేస్తాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో నువ్వు కదిలితే కళ్ళు తిరుగుతాయి. పడుకో. అయ్యో కదలకు. ప్రేయసి, రత్నాల లాంటి పుత్రుల్ని గని నట్టింట నీవు కిలకలలాడుతూ ఉంటే నా ఇల్లు నా మనసు కలకలలాడుతూ ఉంటాయి. ప్రేయసి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రమణ గోవిందో. ఓంకార్ సర్వజగత్తుకు శంఖారావం, మానవ జాతికి పరమపద సోపానం. అయ్యో ఏమిటా ముగ్గు? ఇదే అఖిల సృష్టికి ఆది మంత్రం, ఆది మధ్యాంతరహితుని ఆత్మస్వరూపం, సృష్టి స్థితిలయమూర్తిత్రయానికి మూలపీఠం. పడిపోతావు. నిన్ను పడక మీద నుంచి లేవద్దనరా? అందులో వేవిళ్ళ మనిషివాయే. ఏమిళ్ళకేం గాని 2 కావిళ్ళు నీళ్లు తీసురా. 2 కావిళ్ళేమిటి? నీవు కావాలంటే చెరువంతా ఎండిపోయేదాకా తీసుకొస్తాను. రారా, పడుకుంటూ గానిరా. హే కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి. ఇదిగో ఇంకా అక్కడ ఆడుతూ కూర్చున్నా, ఆకలేసి వస్తూ ఉంటే త్వరగా రా. ఇదిగో వస్తున్నా. పాలు బితికి క్షీరాన్నం క్షణంలో చేసి పెడతాను. ఇదిగో ఈ చీర కాస్త ఉతికి పెట్టు, బాగా మురికి పట్టింది. మురికి పట్టింది చీరక్క, ఈ నారదుని జీవితానికి. గోవింద గోవింద. అయ్యో అయ్యో ఏం చేస్తున్నావు అక్కడ? ఎస్సంతా పొంగిపోతా అంటే. అయ్యో 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 వస్తున్నా వస్తున్నా. రమణ గోవిందో. అయ్యో ఏమిటా అల్లరి కింద మారేసి. బావకి భరతనాట్యం కూడా వచ్చే. నవ్వండి నవ్వండి. లోకాల వారిని ముప్పు తిప్పలు పెట్టి నేను ఇలాగే ముసిముసి నవ్వులు నవ్వేవాణ్ణి ఒకప్పుడు. కానీ ఇప్పుడు నా బ్రతుకే నవ్వుల పాలైపోయి. నాద బ్రహ్మస్వరూప నారాయణ, నీ నారదుని జీవితం తారుమారైపోయిందయ్యా. అంతా మాయ. పద్యం కూడా పాడతాడు. అత్తయ్య, మాయ సుఖంగా ఉండాలని నేను చూస్తున్నా. ఏటే చూసేది మిడిగుడ్లు వేసుకుని. నా బిడ్డ వట్టి మనిషి కూడా కాదు, పాపను మోస్తుంది. ఈ పాపం అంతా నీదే. మాయ ఆ చెట్టుతా కాయ ఏంటి? అత్తయ్య, మాయను తీసుకుపోకండి.
ఈ సంగతి ముల్లోకాల వారికి తెలిస్తే నవ్వులు పాలవుతాను మరి అత్తయ్య సంసారం సరిదిద్దుకోలేని చవటనంట అండ్రు మరి అత్తయ్య అత్తయ్య ఇది చేతులు కావు నువ్వు అసలు మనిషే కావు అమ్మా పదవే మాయా ఎన్ని భర్తలు నా మాట విను వెళ్ళకు నీవు లేకుంటే బ్రతకలేదు బతకపోతే సావు మాయా ఏం చేస్తాం నాకు పెళ్లి గీత లేదు నీకు సంసారం గీత లేదు మాయా 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 ఆదర్శ సఖివై నా జీవితానికి ఆనంద పంచులు చూపిస్తావనుకున్నాను ఉత్తమ గృహిణివై రత్నాల లాంటి పుత్రుల్ని గని నా వంశానికి కీర్తి ప్రతిష్టలు గడిస్తావని కలలు కన్నా